శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. భాగవతం 7వ రోజు పారాయణం. ఇందులో భగవంతుని అవతారములు. పరమాత్మ నీవు గుర్తుపడితే 22 రూపాలుగా ప్రధానమైనవిగా వచ్చాడు. ఆ 22 రూపాల గురించి వింటే నీకు ఈశ్వరుడు ఎంత ఉపకారం చేస్తున్నాడో అర్థమైపోతుందన్నాడు సూతుడు. అలా ఎక్కడ వచ్చాడో చెప్పమని శౌనకాది మహర్షులు మహా ఆనందంతో అడిగారు. అప్పుడు ఆయన అన్నారు, క్షీరసాగరమునందు శయనించి లోకుల అన్ని విషయాలను యోగ నిద్రలో తెలుసుకుంటున్న మూర్తిగా శంఖ చక్ర గదాధరుడై నాభికమలం నుండి చతుర్ముఖ బ్రహ్మగారు పుట్టగా కదిలిన బాహుపదంబుల కంకణ రవము సూప అంటారు పోతనగారు. ఇలా చేతులు కదులుతూ ఉంటే ఆయన వేసుకున్న మణికంకణములు ధ్వని చేస్తూ ఉంటే ఆయన పాదములు లక్ష్మీదేవి ఒత్తుతున్నప్పుడు ఆ పాదములకు పెట్టుకున్న నూపురములు ధ్వని కలుగుతుంటే పచ్చని పీతాంబరములు కట్టుకున్నవాడై తెల్లటి శంఖమును చేత్తో పట్టుకుని కుడి చేత్తో చక్రం పట్టుకుని గద పట్టుకుని పద్మం పట్టుకుని శేషపాన్పు మీద పడుకుని ఆ శ్రీ మహావిష్ణువు ఉన్నాడే శ్రీమన్నారాయణుడు. ఆ శ్రీమన్నారాయణుడు ఈ లోకమంతటికీ ప్రధానమైన స్వామి. అటువంటి స్వామి ఆ నారాయణ తత్వాన్ని, ఆ నారాయణమూర్తి అందరికీ గోచరమయ్యేవాడు కాదు. అటువంటి స్వామి ప్రతి వాడి మాంసం నేత్రానికి కనపడడు. అది ఎవరో యోగులు జీవితంలో మాకు సుఖం అక్కర్లేదని తలిచిన వారై, ఇంద్రియాలను గెలిచిన వారై, తపస్సు చేసి కొన్ని వేల జన్మల భగవంతుని కోసం పరితపించిన మహాపురుషులు ఎక్కడో ధ్యాన సమాధిలో ఈశ్వర దర్శనం మాత్రమే చేస్తున్నారు. అది మొట్టమొదటి తత్వం. అది ఉంది. దానిలోంచి మిగిలినవన్నీ వచ్చాయి. అది అవతారం కాదు, అది ఉన్న పదార్థము. అది ఎలాంటిదంటే మైనం లాంటిది. ఇప్పుడు ఆ మైనం వద్దకు ఎన్ని బొమ్మలైనా చెయ్యొచ్చు. అసలు ఉన్నది ఏది? నారాయణుడు. ఈ సృష్టి జరగడానికి నారాయణ నాభికలమలోంచి మొదట వచ్చింది చతుర్ముఖ బ్రహ్మగారు 4 ముఖములతో వేదం చెబుతూ శ్రీమన్నారాయణుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారం సృష్టి చేసిన వాడెవడో అదే మొట్టమొదటి అవతారం. ఆయన చతుర్ముఖ బ్రహ్మగారు. ఆ చతుర్బ్రహ్మగారి తర్వాత వచ్చిన అవతారం ఈ భూమి అంతటినీ తీసుకువెళ్ళి తనదిగా అనుభవించాలనే లోభబుద్ధితో ప్రవర్తించిన హిరణ్యాక్షిని వధించడానికి వచ్చిన యజ్ఞవరాహమూర్తి 2వ అవతారము. 3వ అవతారము సంసారమునందు బద్ధులై కర్మాచరణం ఎలా చెయ్యాలో తెలియక కామమునకు అర్థమునకు వశులైపోయి లోకులను ఉద్ధరించడం కోసం వశులైపోయిన వారిని, అటువంటి లోకులను ఉద్ధరించడం కోసమని చతుర్ముఖ బ్రహ్మగారిలోంచి పైకి వచ్చిన మహానుభావుడే నారదుడు. బ్రహ్మగారితో పాటు వచ్చిన వారు సనక సనందాదులు. నారదుని అవతారం తర్వాత వచ్చినది సాంఖ్యయోగం. సాంఖ్యయోగం చెప్పినటువంటి కపిలుడు విశేషంగా వేదాంత తత్వాన్ని చెప్పాడు. కపిలుని అవతారం తర్వాత వచ్చిన అవతారం దత్తావతారం. ఈ దత్తాత్రేయుడే అనసూయ అత్రి వారిద్దరికీ జన్మించి మహాపురుషుడై సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అయి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తత్వంతో కూడినవాడై జ్ఞాన ప్రబోధనం చేసి ప్రహ్లాదాదులను ఉద్ధరించి అవతారము ఎటువంటిదో అటువంటి దత్తాత్రేయ వారి అవతారము. కపిలుడు దత్తుడు అయిపోయిన తర్వాత వచ్చిన అవతారము యజ్ఞావతారము. యజ్ఞుడు అనే రూపంలో స్వామి ఆవిర్భవించాడు. ఆ తర్వాత అవతారము నాకు వచ్చేటప్పటికి ఋషభుడు అనే పేరుతో మేరుదేవి, నాభి అనబడే 2 వ్యక్తులకు స్వామి ఆవిర్భవించారు. తర్వాత ఈ భూమండలాన్ని ధర్మబద్ధంగా పరిపాలించడానికి చక్రవర్తి రూపంలో ఉద్భవించమని భక్తులు అందరూ ప్రార్థన చేస్తే పృథుచక్రవర్తిగా ఆవిర్భవించాడు. ఆ రోజున భూమిని అంతటినీ గోవిగా మార్చి పృథుచక్రవర్తి ఓషధులను పిండాడు. తర్వాత వచ్చిన అవతారం మత్స్యావతారం. మత్స్యావతారంలో సత్యవ్రతుడు అనబడే రాజు రాబోయే కాలంలో వైవస్వత మనువుగా రావాలి. ప్రళయం జరిగిపోతోంది. సముద్రములన్నీ పొంగిపోయి ఉన్నాయి.
భూమి అంతా నీటితో నిండిపోయింది. ఇక ఉండడానికి ఎక్కడా భూమి లేదు. అప్పుడు ఈ భూమినంతటినీ కలిపి ఒక పడవగా చేసి తాను మత్స్యమూర్తిగా తయారై పెద్ద చేపగా మారి తనకు ఉండే ఈ మూపికి ఈ ఉరుదువుని పడవగా కట్టుకుని అందులో సత్యవ్రతుడిని కూర్చోబెట్టుకుని లోకంలో ప్రళయంలో నీటితో నిండిపోతే ఆ పడవలను లాగి ప్రళయాన్ని దర్శింపజేయించి వైవస్వతమనుమతిని కాపాడిన అవతారము మత్స్యావతారము. తదనంతరము క్షీరసాగర మదనం జరిగింది. అందులో లక్ష్మీదేవి పుడుతుంది. లక్ష్మీ కళ్యాణం జరుగుతుంది. లక్ష్మీ కళ్యాణ ఘట్టము ఎవరు వింటారో వాళ్ళకి కొన్ని కోట్ల జలములుండి చేసిన పాపం వలన అనుభవిస్తున్న దరిద్రము ఆ రోజుతో అంతమైపోతుంది. లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. క్షీరసాగర మదన సమయంలో మందర పర్వతము క్షీరసాగరంలో మునిగిపోకుండా స్వామి కూర్మావతారం ఎత్తాడు. కూర్మావతారం తర్వాత వచ్చిన అవతారము మోహిని అవతారము. దేవతలకు దానవులకు మోహిని స్వరూపంలో అమృతాన్ని పంచిపెట్టాడు. మోహిని అవతారం తర్వాత వచ్చినటువంటి అవతారము నరసింహ అవతారము. ఈ అవతారంలో స్వామి హిరణ్యకశిపుణ్ణి వధించాడు. నరసింహావతారం తర్వాత వచ్చిన అవతారము వామనావతారము. ఇప్పుడు చెప్పుకుంటున్న అవతార క్రమము మనువుల కాలగతిని బట్టి చెప్పుకుంటూ వెళ్ళడం జరుగుతోంది. ఆ రోజున స్వామి పొట్టివాడై బలిచక్రవర్తి దగ్గర అర్థించాడు. వామనమూర్తి కథ వింటే ఆ ఇళ్లల్లో జరిగిన శుభకార్యములు వైదికంగా పరిపూర్తి చేయకపోయినా, తద్దినం సరిగ్గా పెట్టకపోయినా తద్దోషం నివారించి ఆ కార్యం పూర్తయ్యేటట్టుగా అనుగ్రహిస్తాడు. అంత గొప్ప కథ వామనమూర్తి కథ. వామనావతారం తర్వాత వచ్చిన అవతారం పరశురామ అవతారం. గండ్రగొడ్డలు పట్టుకుని 21 సార్లు భూప్రదక్షిణం చేసి క్షత్రియులను సంహరించాడు. పరశురామావతారం తర్వాత వచ్చిన అవతారం వ్యాసావతారం. కలియుగంలో జనులు మందబుద్ధులై ఉంటారని వేద విభాగం చేసి ఉదారముగా 18 పురాణాలను వెలయించిన మహానుభావుడిగా వ్యాసుడై వచ్చాడు. వ్యాసావతారం తర్వాత వచ్చిన అవతారము రామావతారము. రామావతారంలో సముద్రానికి సేతువు కట్టి దశకంఠుడైన రావణాసురుణ్ణి మర్దించి ధర్మ సంస్థాపన చేసి లోకులను ధర్మముతో ఎలా ప్రవర్తించాలో నేర్పిన అవతారము రామావతారము. రామావతారం వచ్చిన తర్వాత అవతారము బలరామావతారము. బలరామావతారం తర్వాత వచ్చిన అవతారము కృష్ణావతారము. కృష్ణావతారం తర్వాత వచ్చిన అవతారము బుద్ధావతారము. దశావతారంలో బుద్ధావతారము కలియుగ ప్రారంభమునందు కీకట దేశమునడు మగధ సామ్రాజ్యమునందు దేవతల పట్ల విరోధ భావనతో కలిగి ఉన్న రాక్షసులను మోహింపజేయడానికి వచ్చిన అవతారం. మీరు అనుకుంటున్న వేరొక బుద్ధావతారం గురించి వ్యాసుడు ప్రస్తావింపజేయలేదు. బుద్ధావతారం తర్వాత వచ్చే అవతారముగా వ్యాసుడు నిర్ధారించిన అవతారము కల్కి అవతారం. ఈ కల్కి అవతారం ఇప్పుడు మనం చెప్పుకుంటున్నట్టుగా కలియుగం ప్రథమ పాదంలో వస్తుందని వ్యాసుడు చెప్పలేదు. కలియుగం అంతం అయిపోయే ముందు యుగసంధిలో కాశ్మీర దేశంలో ఉన్నటువంటి విష్ణుయసుడు అనే పిలువబడే ఒక బ్రాహ్మణుడి కడుపున స్వామి ఆవిర్భవిస్తారు. ఆయన అవతారం రాగానే సవికల్ప సమాధిలో ఉన్న యోగులందరూ కూడా పైకి లేస్తారు. అప్పుడు ఖడ్గం చేత పెట్టుకుని తెల్లని గుర్రం మీద కూర్చుని ప్రజలను పీడించే ధనవంతులయ్యే పరిపాలకులందరినీ సంహరిస్తారు. యుగాంతం అయిపోతుంది. మరల కొత్త యుగం ప్రారంభం అవుతుంది. కల్కి అవతారం యుగసంధిలో వస్తుంది. ఇలా 22 అవతారములు స్వామి స్వీకరించబోతున్నారు. దీనిని వ్యాసుడు ఎప్పుడు చెప్పారు? కృష్ణావతార ప్రారంభమునందు భాగవతం రచిస్తున్న సమయంలో భూత భవిష్యత్ వర్తమాన కాలజ్ఞానం ఉన్నవాడు కాబట్టి వ్యాసుడు ఈ విషయములను చెప్పగలిగాడు. వ్యాసుడు అంటే సాక్షాత్తు నారాయణుడి అంశ, మహా అనుభావుడు. ఇలా స్వామి 22 అవతారంతో విజయం చేస్తున్నారు. అయితే అవతారాలు ఈ 22 అని మీరు అనుకుంటే పొరపాటు పడినట్టే. కొన్ని ప్రధానమైన విషయాలు మాత్రమే ప్రస్తావింపజేయబడ్డాయి. అజాయమానో బహుదా విజాయితే. ఆయనకు అసలు ఒక రూపం తీసుకోవలసిన అవసరం లేదు. అటువంటి స్వామి ఈ కంటితో చూడడానికి వీలైన రూపం పొందినవాడు. దేనికోసం అని ఆయనే చెప్పారు. పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనాయ సంభవామి యుగే యుగే అని చెప్పారు.
7వ రోజు పారాయణం సంపూర్ణం. స్వస్తి.